వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. రాజశ్రీ గౌరవనీయులైన కర్నూలు జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు అదేవిధంగా కర్నూలు జిల్లా ఎమ్మెన్యూ సబ్ డివిజన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎమ్మెన్యూ టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి సిఐ ఎస్ఐ అదేవిధంగా స్టాఫ్ అందరూ కలిసి ఈ గత కొన్ని రోజులు జరుగుతున్నటువంటి ఈ బైక్ థెఫ్ట్ విషయంలో ప్రత్యేక సమాచారాన్ని ఏర్పాటు చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ని అదేవిధంగా సీసీ కెమెరాల ఎవిడెన్స్ని బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బాగా డెవలప్ చేసుకుని దాదాపు ఈరోజు మనము 16 బైకుల్ని సీజ్ చేయడం జరిగింది. దానిలో 11 కేసులు ఎమ్మెన్యూ టౌన్ పోలీసులు నమోదైనవి. తర్వాత కర్నూలు రిటర్న్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, సి బెలగల్లో 1 కేసు, బళ్ళారిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో 1 కేసు, ఇది కాకుండా కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో 1 కేసు నమోదవడం జరిగింది. వాటి కేసుల్లో కూడా మనం అందరూ కూడా బైకుల్ని రికవర్ చేయడం జరిగింది. సుమారుగా ఈరోజు ఈ రికవర్ చేసిన బైకుల యొక్క మొత్తం విలువ 15,60,000 రూపాయల దాకా దీని యొక్క విలువ ఉంది. ఇవి కాకుండా దీంట్లో ఎవరైతే ముద్దాలుగా ఉన్నారో మనం దీంట్లో A1 అరెస్ట్ చేయడం జరిగింది. A1 నేమ్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. తర్వాత A2, A3 కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ప్రజెంట్ ఒక అతను A2 అనే అతను జైల్లో ఉన్నాడు, A3 అతను అప్స్కాన్లో ఉన్నాడు. గతంలో కూడా వీళ్ళు చాలా నేరాలు చేసినట్టు మనకు రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే A1 ఉన్నాడో మన స్టేషన్లో ఆల్రెడీ 1 కేసులో ఉన్నాడు, మంత్రాలయం కేసులో 2 కేసుల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, అదేవిధంగా కోసి పోలీస్ స్టేషన్లో 1 కేసులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అతని మీద 6 కేసులు ఆల్రెడీ ఉన్నాయి. అదేవిధంగా A2లో కూడా దాదాపు 6 కేసులు ఉన్నాయి. A3 మీద కూడా 4 కేసెస్ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా హ్యాబిచువల్గా అలవాటు పడడమే కాకుండా ఈ దొంగతన నేరాలనే కొంచెం ఎక్కువగా ప్రవృత్తిగా చేస్తున్నారు. సో వాటి విషయంలో పబ్లిక్ మీరు చెప్పడం ఏంటంటే దయచేసి ఎవరైనా బైక్స్ తీసుకున్నప్పుడు 100% ఇన్సూరెన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకసారి ఆ యొక్క లాక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేసుకుంటే వేరే కీస్ పెడితే ఓపెన్ కాకుండా ఉంటుంది. తర్వాత పార్కింగ్ చేసే విషయంలో కూడా పెయిడ్ పార్కింగ్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ చూసుకొని పార్క్ చేసుకుని ఉంటే బైక్ సేఫ్గా ఉంటుంది. ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పకుండా రోడ్డు పక్కన పార్క్ చేసేసి వాళ్ళు వేరే పనులకు వెళ్ళిపోతే బైక్ పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం కాషియస్గా ఉండాలి. ఇదే కాకుండా పబ్లిక్ మూవ్మెంట్ చేస్తున్నప్పుడు ఎవరైనా సరే 2 కానీ 3 కానీ 1 కానీ ఒక బైక్ని రిపేర్ చేస్తున్నట్టు కానీ వైర్లు కట్ చేస్తున్నట్టు కానీ తోసుకొని వెళ్తున్నట్టు కానీ పబ్లిక్ గమనించినట్లయితే ఇమీడియట్గా ఆ విషయాన్ని కన్సర్న్ పోలీస్ స్టేషన్ కానీ ఒకవేళ వాళ్ళ దగ్గర నంబర్ అందుబాటులో లేకపోతే 100 కాల్ కానీ ఫోన్ చేస్తే ఇమీడియట్గా పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటారు. ఎందుకు ఈ బండి ఈ విధంగా వాడి బండి అయితే